వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఆ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉండేనో గతంలో వదిలిపెట్టిపోయినాడు. కనీసం సొంత ఊర్లో ఉన్న సర్పంచ్ గెలిపించుకోగలిగినాడా అంటే పార్టీ నీడ నుండి పోతే ఏం జరుగుతుందో చెప్పడానికి ఇగో ఈ మీ హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యేని గొప్ప ఉదాహరణ. ఈరోజు ఒక అనామకుడుగానే వచ్చినాడు, రేపు అనామకుడుగానే మిగిలిపోతాడు తప్ప ఏమీ అయ్యేది లేదు. అధ్యక్షుడు ఏం చెప్పారు ఆ రోజు విక్రమార్క గారు, మీకు గుర్తున్న గ్యారంటీ కార్డు పట్టుకొని భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు గట్టిగా పెట్టుకోండి, 99 రోజులు అయిపోయి 100వ రోజుల్లో అడుగు పెట్టగానే కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, దాన్ని తీసుకొని ఒక్కొక్కరికి 100 రోజుల లోపలే అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి సినిమా యాక్టర్ కమల్ హాసన్ మించిన యాక్టర్లు కార్డులు భద్రంగా పెట్టుకోండి అన్నారు. జేమ్స్ బాండ్ల మాదిరిగా బాండ్ పేపర్లు రాసిచ్చినారు. బాండ్ పేపర్లు రాస్తున్నాం, ఇదిగో 100 రూపాయల స్టాంప్ పేపరు, దేవుడు కాడ పెడుతున్నాం, ఒట్టు పెడుతున్నాం, నమ్మండి దేవుడి మీద ఒట్టు అన్నారు. ఎన్ని మాటలు చెప్తే ఇవాళ నేను అడుగుతా ఉన్నా బట్టి విక్రమార్క గారు, పెట్టుకోమంటివి కదా కార్డులు, 10 రోజులు పెట్టుకోమంటివి కదా, మరి 1000 రోజులు అయ్యేందుకు వచ్చే ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలా కార్డులు, మరి ఏం చేయాలా? సిగ్గులేని నీతి మాలిన మనుషులంటే కాంగ్రెస్ నాయకులు. ఏమైందయ్యా, 100 రోజులు 6 గ్యారంటీలు అంటారు కదా, 420 హామీలు ఇస్తారు కదా, 13 డిక్లరేషన్లు చెప్తారు కదా, రైతులకు రైతు డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్.